హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. మాంగళ్యం 56వ భాగం. ఆ ఫైల్ మీద ఉన్న పేరు చూడగానే అయోమయంగా తేజు కేసు చూసి గబగబా ఫైల్ తీసుకుని మొత్తం తిరిగేశాడు అభి. తను ఇప్పటివరకు తీసుకురాలేదని, అవకాశం చేజారిపోయిందని బాధపడుతున్న ఫైల్ అది. లేదు అనుకున్నది సడన్గా తన చేతిలో ప్రత్యక్షమయ్యేసరికి నిజమా కాదా అని నమ్మడానికే అభికి 2 నిమిషాలు పట్టింది. అది తన కెరియర్కి సంబంధించిన విషయం కాబట్టి తను మరలా మొదటి నుంచి మొదలుపెట్టడానికి, ఎవరి సహాయమో అడగాల్సిన పని లేకుండా తన సొంతంగా ఎదగడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం అది. ఎక్కడిది తేజు ఇది నీకు? నమ్మలేకుండా అడిగాడు. ఈ ఫైల్ అక్కడే వదిలేలేదు, మనతో పాటే తీసుకొచ్చాను. నేను నీ లాకర్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ బ్యాగ్లో పెట్టాను, కానీ ఇది అందులో లేదు. సో నేను పూర్తిగా చూడలేదు కాబట్టి తెచ్చానని మర్చిపోయాను. లక్ష్మికి ఎక్కడో కనిపించిందని తీసుకొచ్చిచ్చింది. అప్పుడు చూస్తే అత్త పేరు మీద ఉంది. అప్పటికి నీ లగేజ్ కూడా సర్దేశాను, పైగా అత్తదేమో అనుకుని అత్త బ్యాగ్లో పెట్టాను. సారీ అంది తేజు. సారీనా అంటూ తన సంతోషాన్ని మాటల్లో వ్యక్తపరచలేక ఆ ఫైల్ పక్కన పడేసి తేజు కళ్ళని చుట్టేసి ఎత్తుకొని గిరగిరా తిప్పేశాడు. అభి దించు అని అరుస్తూ అతన్ని సంతోషాన్ని చూసి తేజు కూడా సంబరపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ తేజు అంటూ ఆమెను దించి, నా ఫీలింగ్స్ని నేను వర్డ్స్లో చెప్పలేకపోతున్నా. సడన్గా ఇది నా ముందుకు వచ్చేసరికి నమ్మలేకపోతున్నా అన్నాడు ఆనందంగా. అతని ఆనందంతో గంతులేస్తూ ఊగిపోవట్లేదు, కానీ అతని హ్యాపీనెస్ అంతా కళ్ళలోనే కనిపిస్తుంది. వాటిని చూస్తూ అతని చెంపకి చేతి నానించి, చెప్పానుగా వాటి మీద మన పేరు రాస్తుంటే అవి ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాయని. అదే నిజమైంది. అవి నీవే అభి అంది తేజు. అవునన్నట్టు తల ఊపుతూ ఆమె చేతిని ముద్దు పెట్టుకుని, చాలా చాలా హ్యాపీగా ఉంది. నీ వల్లే. థ్యాంక్ యూ అన్నాడు మళ్ళీ. చాలే, నీ థ్యాంక్ యూ నీ దగ్గర పెట్టుకో అని చేతిని విడిపించుకుని బెడ్ మీద కూర్చుంది. సరేలే అని ఆ ఫైల్ని తీసుకుని, నేను గంటలో వచ్చేస్తా అన్నాడు బయటకు కదులుతూ. ఇప్పుడా? ఎందుకు అభి? రేపు చూసుకోవచ్చు కదా, చీకటి పడుతుంది అంది. తొందరగా వచ్చేస్తాలే అని అరుస్తూ వెళ్ళిపోయాడు. గంటన్నర తర్వాత కింద నుంచి మాటలు గట్టిగా వినిపించడంతో తేజు కిందకొచ్చింది. మాలిని భారతి గారికి విషయం చెప్పి తన కొత్త బిజినెస్ స్టార్ట్ అవుతుందని ఆనందంగా వాళ్ళని హత్తుకుని స్వీట్స్ తినిపిస్తున్నాడు అభి. విషయం వినగానే వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. అభిని అభినందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. థ్యాంక్ యూ అంటూ అతని కళ్ళు తేజు కోసం వెతుకుతుంటే అతన్నే చూస్తూ మెట్ల మీద ఆగిపోయింది. 2 అడుగుల్లో ఆమెను చేరి నోట్లో స్వీట్ పెట్టేశాడు. అది తింటూ ఏమైంది అని ముద్దగా అడిగింది. సక్సెస్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలని మిగతా విషయాలన్నీ మాట్లాడుకున్నాం. ఆఫీస్ మొత్తం పోతే కంపెనీ స్టార్ట్ చేయడమే అన్నాడు. గుడ్ న్యూస్, బెస్ట్ ఆఫ్ లక్ అంది మనస్ఫూర్తిగా. విషస్లో కార్తేజు, ఈ నిమిషం నువ్వే నాకు లక్లా కనిపిస్తున్నావు అంటూ ఎక్కడున్నాడో మర్చిపోయి తేజుని అమాంతం గట్టిగా వాకిటేసుకుని 2 రౌండ్లు తిప్పేశాడు. తేజుతో సహా మిగతా వాళ్ళు కూడా షాక్. అభి, ఎక్కడున్నామో చూడు కాస్త అని చిన్నగా చెప్పింది తేజు. అప్పుడు స్పృహలోకి వచ్చి పెద్దవాళ్ళని చూసి తేజుని దింపేశాడు. వాళ్ళని చూడలేక అటునుంచి అటే రూమ్లోకి పరిగెత్తింది తేజు. అభి కూడా వెనకే వెళ్ళిపోయాడు. వాళ్ళని చూసి నవ్వుకుని, ఏంటో ఈ పిల్లలు, వాళ్ళ మాటలకి చెస్లకి పొంతనే ఉండదు. బాగానే ఉంటున్నారు, మళ్ళీ టైం కావాలంటారు అనుకున్నారు పెద్దోళ్ళు. తేజు అంటూ వచ్చి ఆమెను మళ్ళీ హత్తుకున్న అభి, థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చెప్పినా నాకు చెప్పినట్టు అనిపించట్లేదు. బహుశా ఇది మన లైఫ్కి స్టార్టింగ్ పాయింట్ అని కావచ్చు. దానికి నువ్వు కారణవాడు, నాకు ఇంకా హ్యాపీగా ఉంది అన్నాడు చేతులు బిగిస్తూ. అతని స్టేట్ ఆఫ్ మైండ్ని అంచనా వేస్తూ అంత ఆనందానికి అర్థం ఉందని అతని చుట్టూ చేతులేసి తన ఆనందాన్ని పంచుకుంది తేజు కూడా. కాసేపు ఇద్దరూ అలా ఉండిపోయారు. సారీ అంది తేజు మెల్లగా. ఎందుకు అన్నాడు ఆమె భుజాలు పట్టుకుని చూస్తూ. నువ్వు ఎప్పటి నుంచో బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నావు. ఆ ఫైల్ గురించి నేను నీకు ముందే చెప్పుంటే ఈ 2-3 నెలలు నీకు ఆ కష్టం తప్పేది. నువ్వైనా దాని గురించి నాతో ఒక మాట చెప్పుండాల్సింది. లేట్ అయింది కదా అంది. లేదు తేజు, కరెక్ట్ టైంలోనే తెలిసింది. ఆలస్యం మాత్రం అవ్వలేదు. ఒకవేళ నువ్వు అన్నట్టు 2-3 నెలల ముందే దాని గురించి తెలుసుంటే అప్పుడు నీతో నా ఆనందాన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేసి ఉండేవాడిని కాదు.
ఇప్పుడు తెలియడం వల్లే నా హ్యాపీనెస్ని చనువుగా నీతో ఇలా పంచుకుంటున్నా. ఎప్పుడు ఏం జరగాలో అలా జరుగుతుంది. లేట్గా తెలిసినందుకు నాకు అసలు ఏమాత్రం బాధ లేదు అన్నాడు నవ్వుతూ. అప్పుడైతే ఎలా ఉండేవాడు కదా, అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడా అని అడిగింది కావాలనే. చెప్పాలా తేజు, నీకు తెలీదా? మన ఇద్దరి మధ్య అప్పుడు ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలుసు కదా. ఇప్పుడు మన రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అయిందో కూడా తెలుసు. అప్పుడు నీతో ఒక మాట మాట్లాడడానికి ఏమనుకుంటావో అనే సంకోచం ఉండేది. కానీ ఇప్పుడు నేను ఏదైనా చెప్పుకునేది పంచుకునేది నీతోనే. ఏదైనా అన్నాడు ఆమె తలని ఢీకొడుతూ. ఇండైరెక్ట్గా చెప్తున్నావు, కానీ డైరెక్ట్గా ఎప్పుడు చెప్తావు అభి అనుకుంది తేజు మనసులో. డైరెక్ట్గానే చెప్పాలని ఉంది, కానీ ఇప్పుడే వద్దనిపిస్తుంది. ఈ కొద్ది టైంలోనే నీ మీద నాకు ప్రేమ కలిగిందంటే నమ్ముతావో లేదో అని భయం ఒకటి. ఈ కంపెనీ స్టార్ట్ అయితే నా కెరీర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నా మూర్ఖత్వం వల్ల ఒకేసారి పర్సనల్గాను ప్రొఫెషనల్గాను ఫెయిల్ అయ్యాను. అందుకే మరలా రెండింటిలో ఒకేసారి సక్సెస్ చూడాలనుంది. ఇప్పటి వరకు నేను నా భార్యగా ఎవరికీ పరిచయం చేయలేదు. బిజినెస్ స్టార్ట్ అయ్యి దానిలో సక్సెస్ అవ్వాలి. దాంతోపాటే ఫ్యామిలీ మ్యాన్గా కూడా సక్సెస్ తెచ్చుకుంటా. నా సక్సెస్కి నా వైఫ్ కారణమని నువ్వు ఇచ్చిన సపోర్ట్ అందరికీ తెలిసేలా చెప్పుకోవాలి అనుకున్నాడు అవి. అతని ఆలోచనల్ని అందుకోలేక ఆలోచించడం వేస్ట్ అనుకుని ఈ ఆనందంతోనే కడుపు నింపేసుకుని ఆకలి మర్చిపోయేలా ఉన్నావు. ఫోన్ చేద్దాం పదా అంది తేజు. అలాగే, కానీ ఇంకో విషయం చెప్పాలి అన్నాడు అభి. ఏంటి? ఇప్పుడు స్టార్ట్ అయ్యే కంపెనీ నేను ఇచ్చిన ల్యాండ్లోనే కట్టారు. వాళ్ళు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ల్యాండ్ కోసం వెతుకుతున్నారంటే ఎలాగో పార్ట్నర్షిప్ తీసుకుంటున్నా కదా అని ఆ ల్యాండ్లోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చని చెప్పాను. ఇప్పుడు అది ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. అంటే నువ్వనేది అలా అయితే ఆ ల్యాండ్ శ్రావణి వాళ్ళ పేరు మీద ఉన్నట్టు కదా ఇప్పుడు అంది తేజు. అవునని తల ఊపాడు. ఉఫ్ఫో అంటూ తల పట్టుకుంది తేజు. తనని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి ప్రస్తుతానికి ప్రాబ్లం లేదని అనుకుంటున్నా తేజు. ఎందుకంటే ఆ ల్యాండ్ నేను కొన్నానని వాళ్ళకి తెలీదు. ఆ ల్యాండ్ పేపర్స్ కూడా నా దగ్గర లేవు. డాడీ కొన్నారు, అది అలాగే ఉండిపోయింది. ఆస్తి మొత్తం వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే తప్ప తెలీదు అన్నాడు. ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఎప్పటికైనా తెలుస్తుంది కదా. అంత పెద్ద కంపెనీ వాళ్ళ ల్యాండ్లో ఉందని తెలిస్తే అది కూడా మనదంటే ఊరికే వదిలేస్తారా అంది తేజు భయంగా. ప్రస్తుతానికి తెలియకుండా జాగ్రత్త పడాలనుకుంటున్నా కానీ అని ఆపేశాడు. కానీ వాళ్ళు మన దగ్గర నుంచి ఆస్తి ఎలా కొట్టేశారో మనకు తెలుసు. వాళ్ళ అత్యాశతో మళ్ళీ అదే పరిస్థితి రాబోతుందంటే నేను అస్సలు ఊరుకోను. తిప్పికొట్టడానికి వాళ్ళ దారిలోనే వెళ్తే తప్పంటావా అని అడిగాడు ఆమె ఏం చెప్తుందో అని చూస్తూ. అతని ఆలోచనల్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ ఏం చేయాలనుకుంటున్నావు అభి అంది. చేసిన మోసానికి గుణపాఠం చెప్పి తీరాలిగా. ఈ కంపెనీ సక్సెస్ అయ్యాక ఆ ల్యాండ్ వాళ్ళదే అని తెలిసేలా చేస్తా అన్నాడు అభి. ఏంటి, నువ్వే తెలిసేలా చేస్తావా? అవును అన్నాడు. ఎందుకు? అయినా ఎప్పటికైనా తెలిసేదే కదా. కానీ నువ్వే ఎందుకు చెప్పడం అర్థం కాక అడిగింది. అది మళ్ళీ మనమే కొనుక్కోవడానికి అన్నాడు. వాట్? నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. నేను అర్థమయ్యేలా చెప్పలేరులే అన్నాడు నవ్వుతూ. పోనీలే, నీకు క్లారిటీ ఉంది. ఇంతకీ ఎందుకు ఇదంతా? వాళ్ళకి చెప్పి మరీ కొనుక్కోవడం మనకే నష్టం కదా. నేనేం చెప్పాను? వాళ్ళ దారిలోనే వెళ్తాను అన్నానా? అది కరెక్టా కాదా అని అడిగితే నువ్వు సమాధానం ఇచ్చావా? వాళ్ళ దారిలో నేనా అని ఆలోచిస్తూ వేరే వాళ్ళ విషయంలో అయితే ఖచ్చితంగా తప్పే అది. కానీ వాళ్ళు మనకు చేసిన దానికి బుద్ధి చెప్పాల్సిందే. నువ్వన్నట్టు వాళ్ళకి బుద్ధి రావాలంటే ఇలాగే చేయాలంటే తప్పులేదనిపిస్తుంది. మంచిగా చెప్తే వినే రకాలు కాదుగా. నేను అదే అంటున్నా. మన ఫ్యామిలీస్ దూరంగా ఉండడానికి కూడా కారణమయ్యాడు మాధురు. అసలు వదలకూడదు. ఈ ల్యాండ్ గురించి తెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ లాక్కోవడానికే చూస్తారు. అప్పుడు చూపిస్తా వాళ్ళ మోసానికి నా రియాక్షన్ అన్నాడు. సరే, కానీ సక్సెస్ అయ్యే వరకు ఆగడం ఎందుకు? ఇప్పుడే చేయొచ్చుగా అదేదో అంది. పిచ్చి, ఇప్పుడు కొనాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా అన్నాడు తేజు బుగ్గలాగుతూ. ఓ, ఎంత కావాలేంటి అంది సాలోచనగా. ఎంతంటే చాలానే ఉంటుంది, కోట్లలో. ఆ టైంకి మార్కెట్ రేట్ బట్టి. అభి ఎదురు తిరిగితే రౌడీతో డీల్ చేయిస్తా అన్న అరుణ్ మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ, సరే నీకు నచ్చింది చెయ్యి, కానీ జాగ్రత్త అభి.
వాళ్ళకి నీ మీద డౌట్ వస్తే ఏదైనా చేస్తారు అంది తేజు. ఏదైనా అంటే? అదే కంపెనీలో ఒక రౌడీకి షేర్స్ ఇవ్వడానికే కదా ఇదంతా జరిగింది. వాడితో నిన్ను బెదిరిస్తాను అన్నాడు అరుణ్. ఆ రోజు నువ్వు కోర్టులో కేసు వేస్తానంటే వద్దన్నది అందుకే. అప్పుడు చాలా భయమేసింది అంది. అలాంటి రౌడీలు వీధికొకరుంటారు తేజు. ప్రతి ఒక్కడికి భయపడుతూ ఉంటే ముందుకు వెళ్ళగలమా? ఆ రోజు రాంప్రకాష్ బాబాయ్ కేసు పెట్టమంటే నేను వద్దన్నాను. నువ్వు నన్ను సపోర్ట్ చేశావు. అప్పుడు ఎందుకలా అన్నావో నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు తెలిసింది వాడికి భయపడుతున్నావని. టైం వచ్చినప్పుడు మనకే అవకాశం వస్తుందన్నావు కదా. నువ్వన్న ఆ అవకాశం ఇప్పుడు ఈ ల్యాండ్ రూపంలో వచ్చిందని నాకు అనిపిస్తుంది. సో ప్రొసీడ్ అవుదాం. భయపడకు. ఈ ల్యాండ్ ద్వారానే డాడీ కష్టార్జితమైన ఆ కంపెనీ తిరిగి తెచ్చుకోవాలి. అయినా ఇప్పుడే కాదు కదా, మన కంపెనీ సక్సెస్ అయ్యాక అప్పుడు మన చేతిలో డబ్బు కూడా ఉంటుంది. మనం కూడా బెదిరించవచ్చు. డబ్బు ఉంటే మన దగ్గరికి రావడానికి ఎవడైనా భయపడతాడు. అలాంటి వాళ్ళు లొంగేది డబ్బుకే అన్నాడు అభి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.